50 బండి వేసేటంది 50 బండి ఇస్తాండు. మరి ఎట్లా మీరు మీకు మంచినీళ్ళు బువ్వాగిట్ ఎట్లా ఏం లేవు సార్. ఏమైనా ఊళ్ళోకి పోవాలి, లేకుండా బోర్ల బండి పట్టుకోవాలి, వంట తీసుకుని తినాలి సార్. ఘోరం. మంచినీళ్ళు అక్కడ వాళ్ళు లేక మంచినీళ్ళు దొరక కూడా ఆ చేన్ల లారీ వదిలిపెట్టి పోలేక మంచినీళ్ళు దొరకగా ఆ చేన్లకు వచ్చే నీళ్లు తాగుతున్నారట. మంచినీళ్ళు దొరకక అంటే ఏం తాగుతారు వీళ్ళు? 3-4 రోజుల నుంచి ఉండే. చెప్పు డ్రైవర్ సాబ్, ఎక్కడి నుంచి వచ్చినాడు? హైదరాబాద్. ఎన్ని రోజులే వచ్చి? 3వ రోజు. 3 రోజులు. ఎందుకు లోడింగ్ అయితే లేరా? కారణం ఏందట? ఏం చెప్తలేరు. మరి ఎట్లా మీరు మీకు మంచినీళ్ళు మరి బువ్వ ఎట్లా మరి బై సాబ్? ఇవి వస్తున్నాయి కదా, చేన్ల నీళ్ళు బోరి అవి తాగుతున్నాం. ఇక అన్నం వస్తే వస్తుంది, లేకపోతే ఇది వీళ్ళ పరిస్థితి చూస్తే పాపం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇక్కడ లోడింగ్ అయితే లేదు. 3-4 రోజుల నుంచి వచ్చిర్రట. 3-4 రోజుల నుంచి వచ్చిర్రు. ఇక్కడ లోడింగ్ లేదు. వీళ్ళ మంచినీళ్ళు లేవు, బువ్వ దొరకది, బుట్టి దొరకది. పక్క పొంటి ఏమన్నా కాదు దొడ్డికి వచ్చినా మూత్రం వచ్చినా పోతే రైతులు తిడతారట. నిజమేనా? నిజమే. అవన్నీ వరి పొలాలు ఉన్నాయి. ఎన్ని రోజులు మీరు వచ్చి? 4 రోజులు. ఇది ఏ క్వారీ? గుండ్లపల్లి 2. గుండ్లపల్లి 2. నువ్వు ఏం చెప్పు డ్రైవర్ సాబ్, ఎన్ని రోజులు నువ్వు వచ్చి? 3 రోజులు. నువ్వు ఎన్ని రోజులు వచ్చి? అంతేనా? 4 రోజులు ఉన్నారు ఇక్కడ. 4 రోజులు అయింది వచ్చి. ఆ తిండి లేదు, ఏం లేదు. మాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ. చూసినా వరి పొలాలు. ఇప్పుడు జేసీబీలు ఎన్ని ఉన్నాయి మరి? ఎన్ని తోలేస్తారు? ఒకటేనా 2 ఎత్తారా? ఒకటి వేస్తారు. ఇప్పుడు ఒకటి స్టార్ట్. చెప్పు ఎట్లా ఉన్నది మీ పరిస్థితి? మీకేంటి మంచిలు దొరుకుతానా? ఏమన్నా నీకు అన్నం లేదు, ఏం లేదు, ఇబ్బంది అవుతుంది. అవును సార్, మేము అదే లారీ డ్రైవరు. వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే తాగడానికి నీళ్లు దొరకలేని పరిస్థితి. అంత వీళ్ళ బ్రతుకులు ఎట్లనో మరి. ఇసుక కారీలేందో, ఇసుక కారీ ఆ యాజమాన్యం కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. హరే రామ, ఇంత కష్టం పగవని కూడా రావద్దు. 4 రోజుల నుంచి ఈ అటవీ ప్రాంతంలో 4 రోజులుగా ఈ అటవీ ప్రాంతంలో ఉంటున్నారు. ఇసుక తీసుకుపోవడానికి వచ్చిన లారీ డ్రైవర్లు వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేకుండా అయిపోయింది. వీళ్ళ బ్రతుకులు ఈ రకంగా తెల్లవారిపోతున్నాయి. ఇంకా చాలా లారీలు కూడా లోడింగ్ కోసం ఉన్నాయి. అసలే ఎండాకాలం. అన్న డ్రైవర్ సాబ్ నమస్తే. ఎన్ని రోజులా మీరు వచ్చి? 4 రోజులా? ఓకే, ఇంటికాడ చెప్పొచ్చిర్రా? మిమ్మల్ని జోకానుడుగా మీ బతుకులు గట్ల ఉన్నాయి. 4 రోజులు ఇల్లు వదిలిపెట్టి వచ్చినామంటే, లారీ పట్టుకొని వచ్చినామంటే స్నానం చేయరు, మంచినీళ్ళు దొరకాయి, బువ్వ దొరకది. ఆటేటన్నా మలమూత్రాలకు ఎటన్నా దొడ్డికైతే ఆటికి పోదామన్నా కానీ చుట్టుపక్కల చేనులు తిడతారు. ఇది పరిస్థితి. అదే వీడియో ఇవ్వాలి. ఎన్ని రోజులా మీరు వచ్చి? 4 రోజులా? మరి ఎట్లా మరి మంచినీళ్ళు బువ్వ అన్నం తిన్నా? ఏమన్నా తినలేదు. ఇప్పుడు తినలే. పొద్దున ఒక ఆయన కదం. మరి మంచినీళ్ళు మరి 3-4 రోజుల నుంచి ఏంటి? పొలాలలో వస్తున్న బోరు నీళ్ళు. పొలాలలో బోరు నీళ్ళు తెచ్చుకొని తాగుతారు.
చూసిరా ఒకసారి చూడండి, మీరు లైవ్లో చూస్తారు కదా ప్రజలారా. చాయ్ పట్టుకొస్తుంది మాటలు ఏం లేదు. వీళ్ళు నిన్న 65 బండ్లు చేసారు. 200 బండ్ల దాకా 65 బండ్లు చేసాయి. ఆడాయితలు 4 రోజులు శనివారం వచ్చిన ఇప్పటిదాకా ఇంకా లోడు కాలేదు. శనివారం వచ్చినాం. ఇది చూసారు కదా, శనివారం అయితే ఇంతవరకు లోడు లేదు, మను లేదు, మసాలా లేదు. ఇగో వీళ్ళ బ్రతుకులు ఇట్లా తెల్లారని లారీ డ్రైవర్లు వీళ్ళని ఆదుకునే నాదుడే లేకుండా అయిపోయిండు. వచ్చిన తక్షణమే తీసి లోడింగ్ చేస్తే అయిపోయేది ఉండే. ఇగో ఇలా పడుకో. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మియాపూర్ నుంచి వచ్చినావా? ఓకే, ఎన్ని రోజులు నువ్వు వచ్చి? అమ్మో, మరి ఎట్లా మరి స్నానం చేసినావా, బువ్వ తిన్నావా, మంచిలు తాగినావా, ఎట్లా మరి? ఏం లేదు. తమ్ముడు నీ పేరేంది? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? పరిగెత్తి. ఎన్ని రోజులు నువ్వు వచ్చి? 5 రోజుల నుంచి వెళ్ళి 5 రోజుల నుంచి ఇంతే. ఇక ఎక్కువ చేస్తలేరు, లోడింగ్ అయితే పెట్టుకుంటున్నారు ఆన్లైన్లో. అవునా? 200 బండి పెట్టి ఇక్కడ నుండి మళ్ళీ పెట్టారు. ఇది పరిస్థితి. ఇది వరకు చూస్తున్నారుగా ఎంత నెమ్మదిగా జరుగుతున్న వర్క్. ఇప్పుడు ఇన్ని లారీలు అక్కడ చూసాం కదా, మరి అన్ని లారీలు ఉన్నా కూడా ఎంత నిదానంగా ఒక్కటే ప్రొక్లింగ్తో మరి వర్క్ జరిపేయడం జరుగుతుంది. చూస్తున్నాం. మరి మనం ఎంత నిర్లక్ష్య ధోరణి పాటిస్తున్నారు. ఇలాంటి క్వారీల మీద నిజంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుతున్నారు. మనం చూసాం. మరి ఒక్క లారీ వెళ్తుంది లోడింగ్కి. ఇంత నిదానంగా వర్క్ జరుగుతుంది అనేది బట్టి మీరు చూస్తే తెలుస్తుంది. అదే మరి చూస్తున్నాం. బకెట్ ద్వారా యొక్క ఇసుక లోడింగ్ అనేది చూస్తున్నాం. ఇసుక లోడింగ్ ఇప్పుడు అన్ని లారీలు ఉన్నా కూడా వీళ్ళకి పట్టించుకోకుండా చాలా నిదానంగా వర్క్ ఓన్లీ ఒకటే ప్రొక్లింగ్ హార్వెస్టర్తో తీయడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కుప్పలుగా ఉన్నటువంటి ఈ ఇసుకను మనం చూడడం అనేది గమనిస్తున్నాం. ఈ విధంగా